వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ప్రమాదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటి. దేశ గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగారంలో కొన్ని సెకన్ల వ్యవధిలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఉక్కు ద్రవం ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం దేశం మొత్తాన్ని కుదిపివేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరిది తప్పు? ఎందుకు కొన్ని మృతదేహాలను DNA పరీక్షలతో గుర్తించాల్సి వచ్చింది? ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ మరియు రాష్ట్ర మంత్రులు ఏమన్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖ కర్మాగారంకి ఏదో దిష్టి తగిలిందనే చెప్పాలి. తొలి నుంచి విశాఖ కర్మాగారం చుట్టూ అనేక చిక్కుముడులు అల్లుకున్నాయి. ఈ విశాఖ కర్మాగారం అనేది సులువుగా రాలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక పెద్ద ఉద్యమానికి ప్రతీక. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించి విశాఖ ప్లాంట్ను తిరిగి లాభాల్లోకి తీసుకొని రావడానికి చర్యలు ప్రారంభించింది. దీనితో ప్రైవేటీకరణ నుంచి బయటపడ్డామని ఇప్పుడిప్పుడే అందులో పనిచేసే కార్మికులు కొంచెం గాలి పీల్చుకుంటున్నారు. ఈలోగానే ఈ భారీ విషాదం చోటు చేసుకుంది. జూన్ 8 సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో సాధారణ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది. ఒక భారీ లాడిల్లో దాదాపు 150 టన్నుల ద్రవ ఉక్కు ఉంది. దాని ఉష్ణోగ్రత సుమారు 1500 నుంచి 1600 డిగ్రీ సెల్సియస్, అంటే అగ్నిపర్వత లావాకు సమానమైన వేడి. సాధారణంగా ఈ ద్రవ ఉక్కును కంటిన్యూస్గా కాస్టింగ్ యూనిట్కి తరలిస్తారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అధికారుల ప్రాథమిక వివరాల ప్రకారం కాస్టింగ్ ఆపరేషన్ సమయంలో లాడీల్లో నుంచి ఉక్కుపోయే ముందు భారీ పేలుడు జరిగిందని, ఆ పేలుడు తర్వాత భారీ అగ్నిగోళం పైకప్పు వైపు ఎగిరిందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని సెకన్లలోనే ఈ ద్రవ ఉక్కు చుట్టుపక్కల చెలరేగిపోయింది. పనిలో ఉన్న కార్మికులకు తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ ప్రమాదం సాధారణ అగ్ని ప్రమాదం కాదు. 1500 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ద్రవ ఉక్కు నేరుగా మనిషి శరీరాన్ని తాకితే క్షణాల్లోనే ప్రాణం పోతుంది. అందుకే కొందరు కార్మికులు ఘటనా స్థలంలోనే మరణించారు. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉండటంతో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. అధికారులు 3 మృతదేహాలను మాత్రమే వెంటనే గుర్తించగలిగారు. మిగతా వారి గుర్తింపుకు DNA పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని అత్యవసరంగా హాస్పిటల్కి తరలించారు. 6 చికిత్స పొందుతుండగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో KGH వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వాతావరణాన్ని భారంగా మార్చాయి. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి గారు విశాఖ చేరుకున్నారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఆయన ప్రకటించిన సహాయం మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షలు, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే కొనసాగించే అవకాశం. అలాగే ఈ ప్రమాదంపై స్వతంత్ర విచారణకు కూడా ఆదేశించారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం మరియు ఈ గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటన పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యవసర సమావేశం నిర్వహించి బాధితులకు మెరుగైన చికిత్స ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మరో వివాదం కూడా ప్రారంభమైంది. కార్మిక సంఘాలు మరియు వామపక్ష నాయకులు బాధితుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. KGH వద్ద ఈ అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘటనలో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. భద్రతా ప్రమాణాలపై పూర్తి విచారణ జరగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందరి దృష్టి విచారణ కమిటీపై ఉంది. ఈ 3 సభ్యుల కమిటీ అసలు కారణం ఏమిటి? యాంత్రిక లోపమా, మానవ తప్పిదమా, లేదా
భద్రతా నియమాలలో ఏదన్నా లోపము ఉందా అనే అంశాలను నిశితంగా పరిశీలించి రిపోర్ట్ ఇవ్వనుంది. విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ఒక పరిశ్రమ కాదు, అనేక వేలాది మంది కుటుంబాల ఆశ. కానీ కొన్ని సెకన్లలో జరిగిన ఈ ప్రమాదం 8 కుటుంబాలను శాశ్వతంగా అంధకారంలోకి నెట్టివేసింది. ఈ ఘటన కేవలం ప్రమాదమా, లేక నివారించగలిగే భద్రతా వైఫల్యమా అనే ప్రశ్నలకు సమాధానం పూర్తి విచారణ అయిన తర్వాతే తెలుస్తుంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వెళ్ళిపోయిన ప్రాణాన్ని ఎలాగో తిరిగి తేలేం. వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాల మీద ఉంది. కార్మిక సంఘాలు అడిగిన విధంగా ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియో ప్రకటిస్తే గానీ ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకు వారు వారి కుటుంబ పోషణ ఎటువంటి భారం లేకుండా నడిపించుకోగలరని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలా భావించినట్లయితే మీ మద్దతును కామెంట్ రూపంలో తెలియచేయండి.